ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పి ఇక్కడ మనము పిలాతు ఇచ్చిన సాక్ష్యము, పిలాతు గారి యొక్క భార్య ఇచ్చిన సాక్ష్యము, దయ్యాలు ఇచ్చిన సాక్ష్యము, సర్వోన్నతులైన దేవుని కుమారుడు మాతో మీకేం పని అని ఒక యవనస్తుడు సద్బోధకుడా అని సంబోధించిన సాక్ష్యము. ఈ దినాన రెండవ భాగము, ఇదిగో ఈ మనుష్యుడు అన్న అంశం ద్వారా దేవుడు రెండో భాగము మనం ధ్యానించుకుందాం అండి. ఈ యొక్క భాగాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు యేసయ్యను సిలువ వేయమని యూదులు కేకలు వేస్తూ పిలాతు యొద్ద తీసుకొచ్చినప్పుడు పిలాతు యేసయ్యను పరీక్షించాడండి. ఆయన పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో యేసులో ఎక్కడ లోపం కనబడలేదు, ఎక్కడ దోషం కనబడలేదు, ఎక్కడ అవిధేయత కనబడలేదు. ఎక్కడ చూసినా సరే విధేయతకు ఉన్న మనసు పిలాతు చూచాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఎలాగా సిలువ వేయమని చెప్పి సిలువకు అప్పగిస్తాను, నేను అప్పగించలేను అని అన్నప్పుడు అందరూ ఏకదాటిగా సిలువ వేయమని కేకలు వేస్తే ఆయన చేతులు కడుక్కొని యేసయ్యను వారికి అప్పగించడం జరుగుతుందండి. ఇదిగో ఈ మనుషుడైన యేసులో ఉన్న రెండో భాగం ఈరోజు మనం జ్ఞప్తి తెచ్చుకుందాం. ఈ మనుషుడి గురించి ఎందుకు అంత జనము సమకూడి ఉన్నారు? దాదాపు ఆ కాలములో 2,50,000 మంది పైన ఉన్నారటండి. ఎందుకు అంటే పస్కా పండుగ దినాలు అవి. ఈ పస్కా పండుగ దినాల్లో అందరూ కూడా యెరూషలేము ఖచ్చితంగా వస్తారు. యెరూషలేము యాత్రకు వచ్చి అక్కడ పండుగలాగా ఆచరించి పస్కా జరుపుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటారండి. ఆ సమయంలో యేసు గురించిన వార్త, యేసును చూడడానికి కొందరు, ఈయన దైవ కుమారుడట, 3 దినాల్లో ఆలయం కట్టినవాడట అని మరికొందరు, యేసును దూషించడానికి, యేసును అవమానించడానికి, యేసు గురించిన మంచి మాటలు వినడానికి, ఆయనను చూడడానికి ఇలాగ తండోపతండాలుగా జనం అందరూ సమకూడి ఉన్నారండి. ఆ సమయంలో యేసయ్యకు జరిగిన 3 హింసతో కూడిన యాత్రలు ఈ రాత్రి మనం ధ్యానించుకోబోతున్నాం. సిలువలో యేసయ్య ఎందుకు ఇదిగో ఈ మనుషుడు అని చెప్పాడంటే, యేసు పొందిన మొట్టమొదటి హింస ఏమనగా శారీరకమైన హింస. శారీరకంగా యేసయ్యని బాధించాడండి. శారీరకంగా బాధించినప్పుడు ఆ బాధతో ఉన్నా సరే యేసయ్య వారిని దూషించలేదు, యేసయ్య వారిని గురించి ఎటువంటి పిటిషన్ కానీ ఏది కూడా చెప్పినట్టుగా మనం చూడలేదు. వారు ఏ రీతిగా బాధించారంటే మొట్టమొదటిసారిగా కొరడాలతో కొట్టించారటండి. యేసయ్యను కొరడాలతో కొట్టించారు, అరచేతులతో గుద్దారు. ఈ కొరడాలతో కొట్టించడం అంటే ఒక కొరడా కరకు మనం ఎలాగైతే చేపలు పట్టుకోవడానికి గ్యాలంలు వేస్తామో, ఈ గ్యాలంలు వేస్తామో ఆ రీతిగా ఆ కొరడాకు వారు గాలాలు వేస్తారండి. దాన్ని యేసు యొక్క శరీరం మీద కొడుతున్నప్పుడు అది ఎక్కడైతే గుచ్చుకుంటుందో అక్కడి నుంచి చర్మం పెరిగిపోయబడుతుంది. అంత బాధపడుతూ అంత వ్యాధిని సహిస్తూ ఉండవలసిన అవసరము యేసయ్యకి లేదు. ఆయన తలచుకుంటే, తండ్రి ఒక్కసారి నువ్వు నా వైపు చూడు అంటే కొన్ని వేల దూతలు వచ్చి వాళ్ళందరినీ యేసు యొక్క మాటతో సర్వనాశనం అయిపోతారండి. కానీ లేఖనములు నెరవేరినట్లు ఇది జరగాలని చెప్పి రాయబడింది కాబట్టి యేసయ్య శారీరకమైన హింసను భరించడానికి ముందుకొచ్చాడండి. రెండోదిగా యేసు యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. యేసు యొక్క తల మీద ముళ్ళ కిరీటం అండి, మామూలు కాదు అది. ఒక ముళ్ళు 3 దినాలు 4 దినాలు కష్టపెట్టే ముళ్ళు, ఆ యెరూషలేములో అంత కష్టానికి గురయ్యే ముళ్ళు కిరీటమే ధరించి ఆ కిరీటము తలకు కొట్టినప్పుడు అది మీకు ఆ కిరీటం ముళ్ళన్నీ కూడా గుచ్చుకొని రక్తసిక్తమైన తలతో ఉన్నప్పుడు ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి ఈ పిలాతు చెప్తున్నాడండి. మూడోదిగా యేసు పొందిన హింస ఏమనగా అరచేతులతో కొట్టారు, తర్వాత ప్రక్కలో బల్లెంతో పొడిచారు. బల్లెంతో కూడా పొడిచారండి. ఈ ప్రక్కలో బల్లెంతో పొడిచినప్పుడు అక్కడ యేసు ఏది కూడా వారి గురించి ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా మనం చూడలేం. ఒక్క మాట మాత్రం యేసయ్యనాడు, ఇదిగో ప్రభువా వీరేం చేయించునో వెరిగి కనుక వీరిని క్షమించమన్న మాట తప్ప అక్కడ ఏమీ చూడలేమండి. నాలుగోదిగా యేసు యొక్క పాదాలకు శీలలు దిగొట్టారు, చేతులకు శీలలు దిగొట్టారు.
అందుకే యేసు యొక్క చేతులు రంధ్రాలు ఉంటాయండి, కాళ్ళకు రంధ్రాలు ఉంటాయి. ఒక కాలు మీద కాలు పెట్టి శీలలు దిగొట్టినప్పుడు, ఆ యొక్క చేతుల మీద శీలలు దిగొట్టినప్పుడు ఈ శరీర భారం అంతా కూడా చేతుల మీదే పడుతుందండి. ఈ చేతుల మీద మనిషి ఇలాగ ముందుకు వాళ్తాడు. అంత బరువును మోస్తూ కష్టపడుతూ శారీరక హింసలు పడింది. కాబట్టి పిలాతు చెప్తున్నాడండి, అయ్యా ఈయనలో ఏ దోషం లేదయ్యా, ఏ పాపం లేదయ్యా, ఏ అవిధేయత లేదయ్యా, ఎందుకై మీరు అప్పగిస్తున్నారు? ఇదిగో ఈ మనుషుల గొప్ప లక్షణం ఏంటంటే శారీరకమైన హింసను పొంది కూడా ఆ యొక్క హింస పెట్టిన వారిని దూషించలేదు, హింస పెట్టిన వారిని ఏ రీతి కూడా అవమానించలేదు, కానీ ఆ హింసను తను తాలుకున్నాడండి, ఓర్చుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘం చెప్తాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మానవ రూపంగా జన్మించాడు, మనుషుల పొలుగా పుట్టాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు. శరీరమందు అన్ని విషయాలుగా రిక్తునిగా చేయబడ్డాడండి, ఏమీ లేని వారుగా చేయబడ్డారు. ఎందుకు ఈ యొక్క యేసు గురించి పిలాతు చెప్పిన కారణం ఏంటంటే మొట్టమొదటిసారిగా శారీరకమైన హింసను పొందాడండి. మీకు రీసెంట్గా మనము ఎక్కడ చూసినా, ఏ న్యూస్ చూసినా ఒక వ్యక్తి గురించి మనం వింటున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరమ్మా? ప్రవీణ్ పగడాల. ఆయన శారీరక హింస పొందాడు. యేసయ్య చేసిన సేవ ఏ రీతికైతే ఆయన చేసిన సేవ, ఆయన వాక్య పరిచర్య, ఆయన విధానము మీరు యూట్యూబ్లో చూడండి. ఆయన ఎక్కడ కూడా వాక్యముని గురించి అయితే చాలా విపులంగా బోధ చేసేవాడండి. ఆయన ఎక్కువ శాతం ఆర్గ్యుమెంట్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద పగబెట్టారు, టోటల్గా ల్యాప్ చేశారు. శారీరకమైన హింస యేసయ్య పొందాడు. రెండోదిగా యేసు మానసికమైన హింస పొందాడండి. ఒకటి శారీరరీతిగా హింస, రెండు మానసికమైన హింస అండి. మానసికంగా ఎలా హింసించారంటే ఆయన వస్త్రాలను తీసివేశారండి. ఆయన వస్త్రాలు తొలగించారు. ఆయన వేసుకున్న అంగీ తీసేసి చీట్లు వేసుకున్నారండి. ఈ అంగీ ఎవరికి కావాలని చెప్పి చీట్లు వేసుకుని పంచుకున్నారట. వస్త్రాలు తీసేయడం అంటే అది ఎంత బాధకర విషయం చూడాలి. ఎండకు ఆ గాయాలతో, ఎండకు ఆ గాయాల మీద ఎండ పడుతున్నప్పుడు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన పడుతుందో. ఆ యొక్క శారీరక హింసను పొందాడు. రెండోదిగా మానసిక హింసను కూడా పొందాడండి. యేసు యొక్క మొక్క మీద ఉమ్మి వేశారు. యేసు యొక్క మొక్క మీద ఉమ్మి వేశారు. యేసు యొక్క మొక్క మీద ముసుగు వేసి నిన్ను కొట్టింది ఎవరు అని చెప్పి గుద్దారండి. ఇలా రకరకాలైన హింసలతో కూడిన జీవితము యేసయ్యకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు, ఒక వ్యక్తి లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల ఆయన యేసయ్య లోకానికి వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయనే ఉద్ధరణకర్త, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే పాపరహితుడు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పిన ప్రతిదీ కూడా నెరవేరడానికి యేసు ఆ బాధలనే పడ్డాడండి. ఒకటి శారీరక హింసను పొందాడు, రెండోదిగా మానసిక హింసను పొందాడు, మూడోదిగా యేసు పొందిన ఆత్మ సంబంధమైన హింసను పొందాడండి. ఆధ్యాత్మిక హింస, ఆత్మ సంబంధమైన హింస అండి. 3 దినాల్లో ఆలయం కట్టివాడా నిన్ను నువ్వు రక్షించుకోలేవా? గేలి చేశాడండి. యేసయ్య చెప్పింది తన శరీరం గురించి మాట్లాడితే, నేను 3 దినాల్లో నేను చనిపోతాను, 3 దినాలు లేస్తానని చెప్పి యేసయ్య చెప్తే, యెరూషలేము యొక్క దేవాలయం గురించి వారు మాట్లాడుతున్నారు. 47 సంవత్సరాలు పట్టింది ఈ యెరూషలేము దేవాలయం కట్టడానికి. యేసయ్య 3 దినాల్లో దాన్ని కట్టేస్తారట అని లోకరీతిగా ఇహలోకపరంగా ఆలోచిస్తూ వారు 3 దినాల్లో దేవాలయం కట్టువారని చెప్పి గేలి చేశారండి. ఆత్మ సంబంధిని హింస పెట్టారు. నీవు దేవుని కుమారుడు పెట్టే, నువ్వు ముందు కింది దిగిరా అని హేళన చేశారండి, దూషించారు, అవమానించారు. వారితో పాటు కూడా యేసు పక్కన బందిపోట్లు కూడా, ఆ దొంగలు కూడా దూషించారండి. నువ్వు దేవుని కుమారుడితే నిన్ను రక్షించుకోలేవా, నిన్ను కాపాడుకోలేవా? మీ దేవుడు గొప్పడు కదా, మీ దేవుడు శక్తిమంతుడు కదా, మీ దేవుడు ఆ కార్యం చేయగలరు కదా, ఈ కార్యం చేయగలరు కదా, నిన్ను కాపాడలేడా, నువ్వు పిలవగానే ఆయన వస్తారు కదా అని రకరకాలైన దూషణకరమైన మాటలు మాట్లాడారండి. ఆత్మ సంబంధ ఆధ్యాత్మికంగా యేసుని హింసించినా సరే ఆయన మనసులో మానసిక ఒత్తిడి గురయ్యాడు, కానీ వాళ్ళని ఏమీ మాట్లాడలేదండి.
మూడోదిగా, నువ్వు ఇతరులను రక్షించగలగా నిన్ను రక్షించుకోలేవన్నారండి. నువ్వు ఇతరులను రక్షించగలవు, ఇతరుల పట్ల నువ్వు మేలు చేయగలగా నిన్ను నిన్ను రక్షించుకోలేవు. నాలుగోదిగా ఈయన అంటున్నాడు, ఇజ్రాయేల్ రాజును హేళన చేశారండి. నువ్వు ఇజ్రాయేల్ రాజు కదా అని చెప్పి హేళన చేశారు. ఇన్ని యొక్క రీతిగా అవమానించిన, ఒకటి శారీరకమైన హింసను పొందుకున్నాడు, రెండోదిగా మానసిక హింసను పొందుకున్నాడు, మూడోదిగా ఆధ్యాత్మిక హింసను పొందుకున్నాడు. అన్ని అవమానాలు పడుతూ కూడా యేసు దేవుని యొక్క సందులో మౌనం దాల్చాడండి, మౌనం వహించాడు. యేసయ్య అన్నిటినీ ఓర్చాడు, తాలుకున్నాడు. అందుకే పిలాతు ఇంత ఓర్పు, ఇంత సహనము, ఇంత దైవ కుమారుడైన యేసు గురించిన వీరందరూ దూషిస్తుంటే తట్టుకోలేక, ఈయన యందు నాకు ఏ దోషము కనబట్టలేదయ్యా, మీరు చాలా చెప్తున్నారు ఈయన గురించి, కానీ ఆయన ముఖం చెప్తుంది ఆయన నీతిమంతుడని, ఆయన రూపం చెప్తుంది ఆయన నిజాయితీపరుడని, ఆయనలో నాకు ఏ కపటం కనబట్టలేదు, ఏ దోషం కనబట్టలేదని సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ దినాన దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, యేసులో నిజాయితీగా సాగిన వారికి కష్టాలే ఉంటాయి, యేసులో నీతిగా సాగిన వారికి శ్రమలు ఉంటాయి. యేసు అని సిలువ భారాన్ని మోసిన వారు ఈ లోకపరంలో అనేకమైన హింసలు పడుతూనే ఉంటారండి. ఆ యొక్క హింసలను అన్నీ వచ్చినా సరే నువ్వు దేవుని కోసము నువ్వు నిలబడాలి. అది దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు యొక్క పత్రికలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే, చావైతే లాభం. దాని అర్థమే తెలుసా, నేను క్రీస్తు కోసము, క్రీస్తు వలె జీవించడం కోసం నేను తప్పిస్తున్నాను. క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో వచ్చి అవమానపడ్డాడో, నిందలు మోస్తాడో, కష్టాలు పడ్డాడో, మానసిక ఒత్తిడి గురయ్యాడో, ఆ రీతిగా నేను కూడా ఉన్నా అని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాండి. యాక్చువల్గా పౌలు గారు ఈ నాటకాలంలో ఒక ప్రొఫెసర్గా ఉండవలసిన ఆ వ్యక్తి. ఆయన గమాలీయుల యొక్క పాదం మీద విద్యను అభ్యసించి మంచి చదవరి, మంచి జ్ఞాని, మంచి వేదాంతవేత్త, మంచి అన్ని విషయాల్లో కూడా రాణించగలడు, అన్ని పరిచయుడు, ప్రత్యేకింపబడినవాడు, దేవుని కోసం నిజాయితీగా ఉన్నవాడు. ఆయన అంటున్నాడండి, నా తల్లి గర్భంలో పుట్టక మునిపే నా దేవుడు నన్ను రూపించాడు, నా దేవుడు నన్ను నిర్మించాడు. నేను ఆయనను నా యందు బయలుపరపని అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాత్రలో సంప్రదించడంటాడండి. ఏ యేసునైతే నేను కలిగి ఉన్నానో, ఏ యేసు అయితే నన్ను పట్టుకున్నాడో, ఏ యేసు అయితే నా జీవితాన్ని నూతనపరిచాడో, ఆ యేసును నా జీవితంలో కనుపరుస్తున్నాడండి. ఈ దినాన దేవుని యొక్క సంతానమున్న సిలువ గురించి మనం ధ్యానించడు, కానీ సిలువను మోసే బిడ్డలు సిలువను ఎదుటి వారికి కనుపరుస్తారండి. సిలువను నేను మోస్తుంటే ఆ సిలువను ఎదుటి వారు చూడాలి. ఈ బిడ్డ దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె అని వారు సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం నేను మాట్లాడుచున్న మాట ఏంటంటే, మనము దేవుడు ఎంత నిష్ఠగా మనం కొనసాగుతామో, ఈనాడైనా సరే దేవుడు మన జీవితంలో చేసిన సాక్ష్యాన్ని ఇతరులు మనం పంచుకున్నామా? సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనగాన్ని లక్ష్యంపరుచిన మనకు దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క శక్తి అనే దేవుని యొక్క మాట ఎవరికైనా పంచుకున్నావా? నా జీవితంలో నా దేవుడు ఇలా ఈ కార్యం చేశాడు, నా జీవితంలో నన్ను ఇలా స్వస్థపరిచాడు, ఈ కష్టంలో నన్ను ఈ రీతిగా నాకు ఉపశమనం కలుగజేస్తాడు. నీ సాక్ష్యమును పంచుకుంటే అది ఎదుటివారి యొక్క జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుందండి. మనము దేవుని గురించి చెప్పబోతే ప్రతి దినం కూడా మనం దేవునికి అకౌంటబుల్గా ఉంటామండి. ఈరోజు పిలాతు చెప్తున్నాడు, ఒక రాజు నిజాయితీగా ఉన్న యేసుని చూసి చెప్తున్నాడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు. ఈరోజు మనసాక్ష్యం ఎలా ఉందండి? మనసాక్ష్యం, ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి మనం ఏలకి చూపిస్తున్నామే. ఇదిగో ఈ యొక్క మనుషులు యేసుక్రీస్తు నమ్ముకునే బిడ్డలు, యేసు ప్రతిరోజు ఆలయాన్ని తప్పకుండా వెళ్ళే బిడ్డలు, ప్రతిరోజు ప్రార్థన కొరకే వెళ్ళే బిడ్డలు, వారి జీవిత విధానం, వారి జీవిత శైలి మనల్ని చూచి ఎదుటివారి సాక్ష్యం ఇవ్వాలండి. ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ యేసులో పాపము కానీ, అవిధేయత కానీ, దోషము కానీ, అపరాధం కానీ ఎక్కడ ఎవరు కనుగొనలేకపోయారండి. ఈరోజు మన జీవితాలు కూడా క్రీస్తు వలె ఉండడానికి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలండి. అట్టి యొక్క జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క నామానికి ఘనత, మహిమ. ఈరోజు అందుకొరకే యేసయ్య మన దోషాలు భరించడానికి, మన అవిధేయతను తొలగించడానికి
ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడని. ఆయన ఎలాగైతే మన పాపలను తొలగించాడో మరొకసారి ఆయనను మన శిలువ వేయకుండా ఆయన యొక్క నామంలో మనం కొనసాగుతూ ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుచున్న అటు జీవితం ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్.